ముచ్చినప్పుడు మామ గక్కన్నా మామ గక్కలేడే కింద ఉంటాడు కింద కింద అలా అయిపోయి మొత్తం సామాన్ చిన్న చిన్న వచ్చేసిండు మళ్ళీ గంగ స్నానాలు చేసి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ కళ్యాణి బోప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముకుట్టి. ముందు వ్లాగ్లో చెప్పాను కదా, కిందికి మా ఇంట్లో రెంట్కి ఒకరు రాబోతున్నారు, ఎవరో నెక్స్ట్ వీడియోలో చెప్తానని. అది మా పెద్దమ్మ వాళ్ళు అంటే మా డాడీ వాళ్ళ రెండో అన్న ఫ్యామిలీ అన్నమాట. మా పెద్దనాన్న లేరు, ఇప్పుడు ఉండేది మా పెద్దమ్మ, మా తమ్ముడు, మా అక్క స్వప్న అక్క మ్యారీడ్ అండ్ 2 కిడ్స్. లాస్ట్ వీడియోలో చూశారు. అక్క కూడా దగ్గరలోనే ఉంటుంది అన్నమాట. మా పెద్దమ్మ వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారు 2 డేస్, మా ఊరు దగ్గరలో. వెమ్లవాడకి మొన్నే రీసెంట్గా మూవ్ అయ్యారు. మూవ్ అయినప్పుడు మా ఇంటి దగ్గరలో రెంట్ తీసుకొని ఉన్నారు. కింద ఇల్లు ఫ్రీ అవ్వగానే వాళ్ళకి వచ్చేసేయండి అని చెప్పిన. ఒకటి ఏంటంటే వాళ్ళకి కొన్ని రకాలుగా మంచిగా ఉంటుంది మా ఇంట్లోకి వస్తే. అండ్ ఆల్సో మేమందరం కూడా ఉమ్మడి కుటుంబంలాగా ఒక దగ్గర ఉండొచ్చు అని చెప్పి. మాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు. మా 2 పెద్దనాన్నలు నాన్నమ్మ వాళ్ళందరూ ఊర్లో ఉన్నారు. సో వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ మాకు లేదన్నమాట. సో వాళ్ళు వచ్చి ఉంటే అట్లా అందరం కలిసి ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది. 2 months బ్యాక్ ఏంటి డిస్కషన్ జరుగుతున్నాయి, బట్ ఫైనల్లీ వాళ్ళు ఇప్పుడు వచ్చారు. ముందే వచ్చి ఉంటే నేను ఇక్కడ ఉన్నప్పుడు ఇంకొన్ని రోజులు కలిసి ఉండేటోళ్ళము. అండ్ మీరందరూ ఉమ్మడి కుటుంబమా, మీరు కలిసి ఉంటారా? నాకు కింద కమెంట్ చేయండి. కిందికి వచ్చాక మా మామ అయితే సూపర్ హ్యాపీ అసలు. అండ్ పొద్దున లేచింది. వాళ్ళ అక్షయ తృతీయ ప్లస్ కింద పూజ చేయాలి. అండ్ ఆల్సో శుక్రవారం అని. నాకు కూడా శుక్రవారం ఫాస్టింగ్ ఎప్పుడో లేద్దాం అనుకున్నా, బట్ ఇందాకనే లేచి తలసాయం కింద పేచి అయితే వచ్చిన. అండ్ ఆ పాయింట్ మీద నాకు మీ అందరూ కూడా చెప్పాలనిపించింది. అండ్ నాకు చాలా మంది హెయిర్ కన్సల్టెంట్స్లో చెప్పే వాటిల్లో అక్కడ నా జుట్టు పెరుగుతలేదు, పెరిగిన కిందకి వచ్చేసరికి సన్నగా అయిపోతుంది. ఆయన జుట్టు అంతా ఇక్కడ బేబీ హెయిర్ ఉంటుంది, పెరక్కపోయినా సరే అని చెప్తారన్నమాట. వీటన్నింటికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? మన జుట్టు డ్రైగా రఫ్గా డ్యామేజ్గా ఉండడం అనమాట. మీ జుట్టు నిజంగా అట్లుందా అని ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి. నేను కూడా వేసుకున్నా కొన్ని రోజుల క్రితము. దాన్ని ఏమంటారంటే ఎలాస్టిసిటీ టెస్ట్ అని అంటారు. మన జుట్టును ఇలా ఎంటికను ఒకసారి పట్టుకొని గిట్లానండి జెంటల్గా పుల్ చేయండి. తెగింది అనుకోండి మీ జుట్టు డ్యామేజ్ ఉన్నట్టు. నాది కూడా తెగుండే అన్నమాట. అసలు రీజన్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఒక తాడుని తీసుకొని మధ్యలో 3 లూజ్ అయిపోయి డ్యామేజ్డ్గా ఉంటే అది తెగడం ఎంత ఈజీ, జస్ట్ లైక్ దట్ మన జుట్టు అనమాట. అండ్ ఇంకొకటి మీరు నోటీస్ చేస్తే మన మామ్స్ వాళ్ళ జుట్టు పొడుగ్గా మంచిగా ఈక్వల్గా ఎంత మంచిగా ఉంటుంది. ప్రతి మామ్ హెయిర్ కేర్ రొటీన్లో ఉండే మెయిన్ ఏంటి చెప్పన్నా, మన ఇంట్లో పెరిగే మందార పువ్వులు అండ్ కళ్యామాకు, హిబస్కస్ అండ్ కర్రీ లీవ్స్ ఏదో రకంగా వాళ్ళ హెయిర్ కేర్లో ఉంచుకుంటారు. ఆయిల్ లాగానో పేస్ట్ లాగానో ఏదో రకంగా. సో దెన్ ఐ రియలైజ్డ్, ఓకే ఇది ట్రై చేయాలి నేను, నా జుట్టు కూడా ఇట్లా తెగిపోతుంది, డ్యామేజ్ ఉంది అని చెప్పేసి. మనకంత ఓపిక అదంతా ఉండదు కాబట్టి ఆల్టర్నేటివ్ లాగా ఐ ఫౌండ్ మామా ఎర్త్ వల్ల హిబిస్కస్ డ్యామేజ్ రిపేర్ షాంపూ అండ్ కండిషనర్ అనమాట. చూడగానే పర్చేస్ చేసిన, ట్రై చేసిన. ఫ్రమ్ ద ఫస్ట్ వాష్ నాకు ఆ డిఫరెన్స్ తెలిసింది అన్నట్టు. బికాస్ ఈ షాంపూ అండ్ కండిషనర్లో హిబస్కస్ అండ్ కర్రీ లీవ్స్ ఉంటాయి. ఇది మన జుట్టుని స్ట్రాంగ్ చేస్తుంది, రూట్స్ ని నరిష్ చేస్తుంది, డ్యామేజ్ ని పోగొడుతుంది అనమాట. అందుకని మన హెయిర్ అనేది మంచిగా హెల్తీగా అవుతుంది అన్నట్టు. సో అందుకనేసి నేను షాంపూ ఫాలోడ్ బై కండిషనర్ వాడాను అనమాట. అండ్ కండిషనర్ అప్లై చేసేటప్పుడు ఎప్పుడు కానీ ఎంటైర్ హెయిర్ కి అప్పుడు ఎంత లెంత్ ఎంత ఉంటే అంత మంచిగా అప్లై చేయండి. నా జుట్టు నరిష్డ్గా, హెల్తీగా, స్మూత్గా ఎంత మంచిగా అయిందో. ఈవెన్ ఇవాళ కూడా నేను అదే వాడినా. ఆ పాయింట్ మీద మీకు చెప్తున్నా, నాకు చాలా ఆ డిఫరెన్స్ అయితే నాకు తెలిసింది. అండ్ మీకు కూడా చూపిస్తా ఎలాస్టిసిటీ టెస్ట్. మళ్ళీ ఇప్పుడు కూడా ఒకసారి చేసి చూపిద్దాము. 1 2 3 చూసారా, తెగట్లేదు. సో దిస్ ఈస్ హౌ ఏ డ్యామేజ్ ఫ్రీ హెయిర్ షుడ్ లుక్ లైక్. సో మీ ఇంట్లో కూడా మీరు ఒకసారి చేసుకోండి, ట్రై చేయండి. మీకు మీ ప్రాబ్లం ఏంటనేది మీకే అర్థమవుతుంది. అండ్ ఇవైతే నేను హైలీ రికమెండ్ చేస్తాను, ట్రై చేసి చూడండి. బికాస్ ప్రతి మామ్ చిట్కాలు ఇవి ఖచ్చితంగా. అండ్ ఫాలోడ్ బై ఇదే డ్యామేజ్ రిపేర్ హెయిర్ రేంజ్ లోనే వాళ్ళ ఆయిల్ కూడా ఉందన్నట్టు. ఇది సింపుల్ గా మన మమ్మీ వాళ్ళు ఇంట్లో వచ్చేదాన్ని వీళ్ళు బాటిల్లో పోషిస్తున్నారు అంతే. ఇందులో కూడా మందారము అండ్ కళ్యామాకు ఉంటది అనమాట. ఈ మూడింటి కాంబినేషన్ వర్క్స్ లైక్ మ్యాజిక్. ఎస్పెషల్లీ మీ హెయిర్ హెల్తీగా
నరిష్డ్గా డ్యామేజ్ ఫ్రీ కావాలి అంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇదంతా చెప్తున్నాడు మన మమ్మీ వాళ్ళ ఇంట్లో వేసేదాన్ని బాటిల్లలో వేసి ఇచ్చినట్టు. బికాస్ మమ్మీ అన్ని ప్రోడక్ట్స్ టాక్సిన్ ఫ్రీ అండ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్, అంటే ఎలాంటి టాక్సిన్స్ లేవని సర్టిఫికేట్ వచ్చిన ప్రోడక్ట్స్ అన్నమాట. వితౌట్ డౌట్ కొనుక్కోవచ్చు. అండ్ మీరు పర్చేస్ చేసేటప్పుడు నా ప్రోమో వాడండి ఫ్రమ్ దేర్ వెబ్సైట్ అండ్ యాప్, మీకు అడిషనల్ 20% ఆఫ్ కూడా వస్తుంది. అండ్ మీకు ఏం ఫీడ్బ్యాక్ ఉన్నా సరే వీళ్ళకు మీరు రాయండి. బికాస్ ఆనియన్ షాంపూ మీద మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి వాళ్ళు రీసెర్చ్ చేసి ఇంప్రూవైజ్ చేస్తారు. ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మేకాలతో పాటు వాళ్ళ స్టోర్స్లలో కూడా ఉన్నాయి అన్నట్టు. ఇలా యాప్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ స్టోర్లో అవైలబుల్ ఉంది. సో అదన్నమాట చాలా మందికి ఉండే మేజర్ కన్సర్న్స్కి సొల్యూషన్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారని నేను చెప్పాలనుకున్నాను. సో అగైన్ ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, సో మీకు ఈజీగా పర్చేస్ చేయొచ్చు. ఇవాళ అయితే మనకు చాలా పనులు ఉన్నాయి, ఎస్పెషల్గా బయటకు వెళ్ళి కొనుక్కొచ్చేటివి ఉన్నాయి. సో బయటకు వెళ్ళి మా అమ్మ ఒక లిస్ట్ ఇచ్చింది అనమాట, నిన్ననే ఇచ్చింది. సో ఇప్పుడైతే మనం అటు వెళ్దాము. లిటరల్లీ 2 గంటలు ఎత్తికినాం కీస్ గురించి, ప్లాస్టిక్ దొరికినాయి. మొన్న రాజు మా అత్తమ్మ ఇంటికాడికి వెళ్ళి నన్ను ఎక్కించుకొని వచ్చిండు, నా బ్యాగులు వేసిండు, నేను ఇల్లంతా ఎత్తికిన. వర్షం ఇండికేషన్ ఇస్తుంది అనమాట అది. సో తడుస్తారా తడానా చూద్దాం. ఈ డేకున్న ఇంకొక యాక్చువల్ స్పెషాలిటీ ఏంటంటే ఇవాళ అక్షయ తృతీయ, అందుకనే ఈరోజు మంచి రోజనే మా పితమ్మ వాళ్ళు కూడా ఇంట్లోకి వచ్చారు. పొద్దున పాలు వంగిచ్చారు. ఆ టైంకి నేను లేద్దాం అనుకున్నాను, నేను లేట్గా వీడియోలు చేసి పండేసరికి లేట్ అయిపోయింది, కొద్దిగా లేట్గా లేచిన. సో వాళ్ళపై పాలు వంగిచ్చడం ఇంట్లోకి రావడం అయిపోయింది అనమాట. సో కమింగ్ బ్యాక్ టు యాక్చువల్గా అక్షయ తృతీయ అంటే దీనికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. ఒక మంచి రోజు, ఒక ఆస్పీషియస్ డే. ఈరోజు అసలు అక్షయ తృతీయ అంటే మీనింగ్ అంతులేని సంపాదన అని. ఈరోజు ఏదైనా పనులు మొదలుపెట్టినా, ఏదైనా పర్చేస్ చేసినా, ఇన్వెస్ట్మెంట్లు చేసినా అది మనకు సక్సెస్ ఇస్తుంది అని బాగా నమ్ముతారు. అండ్ బంగారం కొనడం గురించి బాగా నమ్ముతారు అన్నమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఈ డేకి రిప్రజెంటేషన్ షేరింగ్ అని కూడా, ఎవరికైతే అవసరాల్లో ఉన్నాలో వాళ్ళకి సహాయం చేయాలి అని, దానం చేయాలి అని. ఈరోజు రూపాయి దానం చేస్తే 100 రూపాయలు తిరిగి వస్తాయంట. నెంబర్ పడుతుందా? అది నువ్వే బియ్యం పెట్టి దద్దోజనం చేసి ప్యాకెట్లలో పెట్టి అన్ని సర్ది చేతులు ఇట్లా ఇచ్చుడు దానమానే అమ్మ కాదు, చేసుకునే దానం. మరి మనం చేస్తలేవు కదా. చెప్పి నువ్వు సెకండ్ ఆగవే, ఓ రీల్స్ ఉంటాయి చూడు, అమ్మ చెప్పిన నెక్స్ట్ సెకండ్ ఒక్క నిమిషం అనేలో పోయి ఉలికి పోయి వేసుకుంటాను చూడు, అదే ఒకటే సెకండ్. ఇంకా పనులు ఉన్నా కూడా చెప్పిన రీజన్ ఏంటి, వీడియోలు చేసి చేయాలమ్మా. పెరగన్నము తినరంటారు కదా, దద్దోజనం. నువ్వు గింత ఇస్తే పులిహోర లెక్క తింటారానే తింటారు. ఇప్పుడు ఎక్కువ పెట్టన్నా మరి చాలు. ఎవరైనా తింటా అంటే ఇంకో ప్యాకెట్. స్టార్టింగ్ అంటే ఎక్కువ పెట్టినాం. ఉండండి పెట్టి ఇస్తానే సరిగ్గా పెడుతుంది. 5 వరకు సాగిస్తామన్నా. సర్దుకో. కూరగాయ, మ్యాంగోస్, వైట్ టవల్స్, బార్డర్ ఉందన్నట, వాటర్, దద్దోజనం ఇవన్నీ దానం చేస్తుంది. వాళ్ళ చేపిస్తుంది మాత్రమే. చేపించడమే అంటారు మమ్మీ, నీదే ఎఫెక్ట్ ఎక్కువ అదేసి. సో అలా మా మమ్మీ ఈ అక్షయ తృతీయ అంటే నమ్మేది పూజలు, దేవుని స్మరించుకోవడం అండ్ దానాలు చేయడం, దేవుడి దర్శనం చేసుకోవడం అనేసి. అందుకనే దానం చేయడం కోసం ఇందాక చూపించిన కదా ఆ లిస్ట్, ఎస్పెషల్గా ఆ లిస్ట్ చేసి తీసుకెళ్తున్నాము. అండ్ ఇంట్లో పూజలు అన్నమాట. సాయంత్రం గుడికి కూడా వెళ్తున్నాము. బంగారం గురించి మీ ఒపీనియన్ ఏంటి? నార్మల్గా మేమైతే ఎవ్రీ ఇయర్ కొన్నాము, మంచిగా అనిపించింది కాబట్టి కంటిన్యూ చేసినాం. అందరు కూడా చెప్తుంటారు, మనం వింటుంటాం కాబట్టి ఆ రకంగా మాది స్టార్ట్ అయిందనమాట. కానీ ఈసారి కొనాలి అన్నదే ముందు నుండి అనుకున్నా, కానీ అనుకోకుండా కొనలేదు, వీలు కాలేదు. సాయంత్రం త్వరగా గుడికి వెళ్ళే టైంలో వెళ్ళి కొద్దిగా గోల్డ్ తీసుకుందాము అన్నట్టు అనుకున్నా. ఇంట్లోనే పూజలు అవి ఇవి, తర్వాత చిన్నగా ఇంట్లో టీ పార్టీ అయ్యేసరికి లేట్ అయిపోయి కొనలేదన్నమాట. మా ఇంట్లో కింద చాయ్ పార్టీ జరిగిందా? చాయ్ పార్టీ మనం బర్రె పాలు టీ తాగిన తర్వాత ఈ పాలు తాగితే కొద్దిగా టేస్ట్ చేంజ్. మాట్లాడు సబ్బి, ఏదో మాట్లాడు సబ్బి.
ఓకే వజ్రం ఇంత మంచి నాన్న లేదా కృష్ణ మీద అమ్మమ్మ లేదా సో అలా అయితే ఇన్నేళ్ళలో పెళ్ళైనప్పటి నుండి ప్రతి సంవత్సరం అయితే అక్షయ తృతీయకి బంగారం అయితే పర్చేస్ చేశాము. కానీ ఈసారి అయితే చేయలేదు. యూఎస్లో ఉన్నప్పుడు మేము ఏం చేస్తామంటే ఏదన్నా ఒక గోల్డ్ ఆర్నమెంట్ లాంటివి కొంటాము. ముందే వెళ్ళి సెలెక్ట్ చేసుకొని అన్ని చేసుకొని అడ్వాన్స్ కూడా కొద్దిగా ఇచ్చి ఆ ఐటెంని పక్కన పెట్టేసుకొని అక్షయ తృతీయ రోజు వెళ్ళి ఐటెం తీసుకొని రిమైనింగ్ అమౌంట్ కట్టేసి వచ్చేస్తామన్నమాట. అలా ప్రతిసారి కొన్నాం కానీ ఈసారి అయితే కొనలేదు. అది చేయకపోయినా ఈ దానం చేసినందుకు అయినా కొద్దిగా నాకు తృప్తి అనిపించింది. ఆ దానం చేసిన లిస్ట్లో ఇందాక చూపించిన దాంతో పాటుగా చెప్పులు, అంబ్రెల్లా కూడా ఇవ్వాలి అని చెప్పేసి మమ్మీ అంటే చెప్పులు తీసుకున్నాం, అంబ్రెల్లా దొరకలేదు. మధ్యాహ్నం కూడా చాలా తిరిగిన ఆ వర్షానికి పడుతుందేమన్న భయానికి దొరికినవి తీసుకొని వచ్చేసాను అన్నమాట. అండ్ ఈ దానం చేయడము, సహాయం చేయడం అన్న టాపిక్ వచ్చింది కాబట్టి నా మనసులో ఉన్న ఒక ఆలోచనని చెప్తాను మీకు. మీలో ఎవరైనా అలాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నా లేకపోతే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు చెప్పండి. సో నాకు వృద్ధులకు కానీ పిల్లల విషయంలో కానీ సహాయం కావాల్సిన ఎవరికైనా సరే అలాంటి వాళ్ళకి చెయ్యాలని నాకు ఉంటుంది. కానీ అక్కడెక్కడో ఉంటూ మనీ వరకు చేయగలుగుతా. కానీ నాకు ఉన్న ఈ ఫాలోయింగ్ని అంటే నేను పెడితే వీడియోలు పెడితే జనాలు చూస్తారు, తెలుస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రాపర్గా యూజ్ చేసి అవసరంలో ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని నేను అనుకుంటున్నాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీలో ఎవరైనా ఎలాంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ నడిపినా సరే, వృద్ధాశ్రమం కానీ లేకపోతే అనాథాశ్రమం కానీ అలా ఏది నడిపినా సరే మీ దాని గురించి జనాలకు రీచ్ అవ్వాలి, మీరు డొనేషన్ ఎక్స్పెక్ట్ చేసి అది జనాలకు తెలియాలి అని అనుకుంటే అలా మీలో ఎవరున్నా సరే నాకు నా ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇస్తాను, నాకు ఈమెయిల్ చేయండి. సో మనం డిస్కస్ చేసి మీ ప్రొఫైల్, మీ డీటెయిల్స్ జనాలకు తెలిసేలాగా స్టోరీస్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ రీల్స్ కానీ పోస్ట్లు కానీ అలా పెట్టి నా వరకు నేను చేసే హెల్ప్ చేద్దామని నేను అనుకుంటున్నాను. అండ్ నా ఫ్రెండ్ సర్కిల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఫ్రెండ్స్ లాంటి సర్కిల్లో కూడా షేర్ చేద్దామని నేను అనుకుంటున్నా. యాక్చువల్గా ఈ ఇనిషియేటివ్ లాగే ఒకటి కూడా చేశాను. అదేంటంటే సౌమ్య అని ఒక అమ్మాయి గోదావరి కన్ నుండి నా దగ్గరికి వచ్చింది. తను 12 yearsగా ఎంటైర్ ఆల్మోస్ట్ బాడీ పారాలిసిస్ వచ్చింది. సో తను ఇప్పుడు హెల్ప్ కావాలి అని చెప్పేసి నా దగ్గరికి వస్తే తన గురించి, తన ఫండ్స్ గురించి నా స్టోరీస్లలో వాటిలలో పెడుతున్నాను. ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, సో మీకు తెలుస్తుంది. సో అలా ఒకటి ఇనిషియేటివ్ తీసుకున్నాను. ఇది కూడా చేయాలని నా మనసులో ఉంది. చూద్దాం అది ఎంతవరకు సక్సెస్ అవుద్దో. నాకు ఎందుకంటే నాకు తెలిసిన కొంతమంది ఏంటంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు, వాళ్ళకి ఇంకొద్దిగా మనీ అనేది చేతికి వస్తే ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయగలుగుతారు. చాలామందికి ఏంటంటే మనీ పరంగా హెల్ప్ చేసే సిచ్యువేషన్ ఉన్నా డైరెక్ట్గా చేయలేరు. కొందరు డైరెక్ట్గా చేసే సిచ్యువేషన్ వాళ్ళకి మనీ ఇబ్బంది ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చెయ్యాలి అన్నట్టు నేను ట్రై చేస్తున్నాను అన్నమాట. సో నాకైతే ఈ ఈమెయిల్ ఐడికి మీరు ఈమెయిల్ పెట్టండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినా కూడా ఓకే. సో కమింగ్ టు యాక్చువల్ టాపిక్. సో అక్షయ తృతీయ రోజు ఇంతకీ మీరు బంగారం కొంటారా? దానాలు చేయడం మీకు ముందు నుండే ఉన్న అలవాట? నాకు కింద కమెంట్ చేయండి. దెబ్బ అన్నట దెబ్బ కొట్టింది. ఎవరు కొట్టారు దెబ్బ? నా అమ్మ దెబ్బ అన్నట నా అమ్మ కొట్టిందా? గంట వీడియో వల్ల వస్తుంది ఇదైతే. అవును. సో అలా సాయంత్రం అయితే అందరం మంచిగా తయారయ్యి గుడికి వచ్చినాము. మా మమ్మీ ఎప్పుడో ఒక మాట అంటుంటుంది అన్నమాట, ఏ పండగ అయినా సరే మనం సెలబ్రేట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అని. అదెంత పెద్దగా పండగనైనా మనం దాన్ని పండగలాగా సెలబ్రేషన్ లాగా చూడకపోతే చిన్నగా అనిపిస్తుంది. అదే ఎంత చిన్న పండగనైనా సరే మనము చేసుకోవాలి అన్న ఆనందంతో ఇట్లా చేసుకుంటే పెద్దగా ఉంటుంది అని చెప్పేసి నాకైతే అక్షయ తృతీయని ఒక ఇంట్లో పూజ చేసుకోవడము, బంగారం కొనడము, అంతేగాని అంతకు మించి ఇట్లా ఫీల్ అయ్యి
హోల్ డే ఇవాళ అక్షయ తృతీయ అన్నట్టు అట్లా చాలా నేనైతే అంతగా ఎప్పుడు అవ్వలేదు. కానీ ఈసారి అనిపించింది. ఎస్పెషల్లీ మా అక్క వాళ్ళు ఉండేసరికి వాళ్ళు అదే రోజు ఇంటికి రావడము, మా అత్తయ్య వచ్చింది, మా అక్క పిల్లలు మేమందరం ఉండేసరికి కూడా మంచి ఒక పండగ వాతావరణం ఉండి అందరం అట్లా సాయంత్రం గుడికి వెళ్ళడం వల్ల ఇంకా మంచిగా అనిపించింది. అండ్ మీకు చాలామందికి తెలిసి ఉంటుంది, రీసెంట్గా నా షార్ట్స్లో కూడా పెట్టాను. రీసెంట్గా వెమ్లవాడకి మోడీ గారు వచ్చారన్నమాట. ఆ రోజు తనకి మోడీ గారు వచ్చినప్పుడు పూజలు చేసిన ఈ అయ్యగారే. అండ్ ఈ అయ్యగారే మా చెల్లి వాళ్ళ పెళ్ళి కూడా చేశారు అన్నట్టు. సో ఆయన ఆ రోజు డైరెక్ట్గా కలిసే అవకాశం వచ్చింది. సో అట్లా తర్వాత కొన్నిసారి కొన్ని అదృష్టం అనిపిస్తుంది. ఆ శివయ్య మనకు అవకాశం ఇచ్చింది అనిపిస్తుంది. రష్ ఎక్కువ ఉంది కదా, దర్శనం అవ్వదని మేము అనుకున్నాము. అయ్యగారు కనిపించేసరికి అయ్యగారి వాళ్ళ ఫ్యామిలీ కూడా నా వీడియోస్ చూస్తారంట. సో నేను కూడా ఇట్లా వెళ్ళి మాట్లాడమని చేసేసరికి డైరెక్ట్గా స్వామి దగ్గరికి తీసుకెళ్ళి అన్నట్టు దర్శనం అయింది. శివయ్య ఫోన్ అడిగొచ్చింది. శివయ్యకి ఏం చెప్పొచ్చినావు? బాయ్ చెప్పొచ్చినావా? గుడ్ నైట్ బాయ్. గుడ్ నైట్ బాయ్. అది నేను మా పప్ప దగ్గర ఉంటా, నువ్వు మీ పప్ప దగ్గరకు ఓ కశ్వి. నేను మా మమ్మీ దగ్గర ఉంటా, నువ్వు మీ మమ్మీ దగ్గర ఉండు కశ్వి. మరి నువ్వు నేను మా తమ్ముని దగ్గర ఉన్నా, నేను మా తమ్ముని దగ్గర నేను మా తమ్ముని దగ్గర ఉన్నా, నువ్వు మీ తమ్ముని దగ్గర ఉండు. అబ్బో నీ ప్లాన్ నాకు అర్థమైందిలే. ఈ మధ్య చాలా రీల్స్ ఇలాంటివి చూసారా? అదేంటంటే మూవీ డేట్ ఈజ్ ఫైన్ కానీ టెంపుల్ డేట్కి వెళ్దామా అని. టెంపుల్ డేట్ ఆల్సో వెరీ ఫైన్, లైక్ ఫైన్ కాదు, వెరీ గుడ్. ఒకవేళ మన ఫ్యామిలీతోని ఇట్లా వెళ్తే నాకైతే అసలు ఎంత బాగా అనిపించిందో. మన వాళ్ళకి చాలామందికి ఇలా తీర్థయాత్రలకు వెళ్ళడాలు, గుడులకు వెళ్ళడాలు ఒక సంతోషం అనిపిస్తుంది కదా. అది ఎందుకు అన్నది నాకు ఇవాళ ఇంకెక్కువ అనిపించింది. ఇలా మన కుటుంబంతో ఇలా వెళ్ళడం, అందరం తయారయ్యి సంతోషంగా మన ఊర్లో మన దేవుని అట్లా వెళ్ళడం నాకైతే ఎంత మంచిగా అనిపించిందో. నెక్స్ట్ టైం టెంపుల్ డేట్కి తీసుకెళ్ళండి మీ ఎంటైర్ ఫ్యామిలీని. మీ ఫీలింగ్ ఏంటో నాకు నెక్స్ట్ వీడియోస్లలో కమెంట్ చేయండి. అండ్ తిను మా స్వప్నక్క నైట్ రైడ్ ఇష్టమని చెప్పిందన్నమాట ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్. అందుకనే నేను అక్క బైక్ మీద వస్తాం, మీరు అందరూ పోరు అని చెప్పేసి మా అక్కను బైక్ ఎక్కించుకొని మేమిద్దరు ముచ్చట్లు పెట్టుకుంటా పోయినాం. మరి వాళ్ళిద్దరు అన్న అక్క తమ్ముడు వస్తాడు, మీరిద్దరు అక్క చెల్లెండు పోండ్రి, ఇక నేను నడుచుకుంటూ వస్తా. కొడుకొని వస్తా. మీ ఇద్దరు నేను తిప్పో, నీ కొడుకు దగ్గర ఎక్కుపో. ఇట్లా ఏం గెలేదు మంచిగా ఉంటారా నువ్వు? రాజు రాజే కదా. సో అదన్నమాట ఇవాళ వ్లాగ్. మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. కొన్ని వ్లాగ్స్ జస్ట్ పర్సనల్గా మంచిగా అనిపిస్తాయి కదా, అలాంటి ఇంకొక వ్లాగ్ ఇది. నా బర్త్డే వ్లాగ్ కూడా నాకు మంచిగా అనిపించింది. ఈ వ్లాగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ని దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు ఆ నోటిఫికేషన్ వచ్చింది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ I will see you all in my next video. Until then, take care, keep smiling. Bye bye.